Hi friends, welcome to my channel Mom's Magic Bakes and Vlogs. ఫ్రెండ్స్, మీ అందరూ బేక్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అవుతున్నాయి అని చెప్తున్నారు. సో ఆ మిస్టేక్స్ అన్ని ఏ విధంగా మీరు క్లారిఫై చేసుకోవచ్చు అన్నది ఈరోజు టాపిక్. మీ కేక్ కూడా ఇంతే చక్కగా ఇంతే పర్ఫెక్ట్గా రావాలనుకుంటున్నారా? చిన్న మిస్టేక్స్ చాలా మంది చేస్తారు. అవి ఏవేవి మిస్టేక్స్ అన్నవి ఈరోజు వీడియోలో చూసేద్దాం. చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. కేక్ చక్కగా బేక్ అవుతుంది కానీ మధ్యలో బాగా కిందకి వెళ్ళిపోతుంది అంటారు. అదే డంప్ అయిందని. అది ఎందుకు అంటే, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీరు బ్యాటర్ని చాలా ఓవర్గా మిక్స్ చేసేసారు. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా చెప్పిన కొలతల కన్నా తక్కువ వేశారు. చాలామందికి ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది. కేక్ బేక్ అయిన తర్వాత ఈ విధంగా మధ్యలో చాలా హోల్స్ ఉన్నాయని చెప్తారు. అది ఎందుకు అంటే మీరు ఇది కూడా ఓవర్ మిక్స్ వల్ల అవుతుంది. అనుకున్న టైం కన్నా చాలా ఎక్కువ టైం దాకా బేక్ చేసినా ఈ విధంగా హోల్స్ పడతాయి. మరలా ప్రీహీట్ చేయకుండా కూడా ఓవెన్ లోపల కేక్ పెట్టినా ఇలా అవుతుంది. ఈ విధంగా కేక్ మాయిస్ట్గా స్టిక్కీగా ఉంది అంటే మీరు బటర్ కానీ ఆయిల్ కానీ చాలా ఎక్కువ మోతాదులో వేశారని అర్థం. ఇంకా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా సరైన మోతాదులో వేయలేదని. తర్వాత థర్డ్ది ఏంటంటే మీరు బటరు, షుగరు చక్కగా బీట్ చేయలేదని అర్థం. మీ కేక్ పొంగకుండా పెట్టినట్టు ఇలా ఉంది అంటే మీరు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ మైదా కూడా ఎక్స్పైరీ డేట్స్ అయ్యాయా లేదా అన్నది చూసుకోవాలి. ఈ విధంగా మీ కేక్ డెన్స్ అయిపోయింది అంటే మీరు ఎగ్, షుగర్ రెండు మిక్స్ చేసేటప్పుడు సమంగా మిక్స్ చేయలేదని అర్థం. మన మైదా ఎక్స్పైర్ అయిపోయిందా లేదా అన్నది చూసుకోవాలి. తర్వాత మన ఓవెన్ టెంపరేచర్స్ కూడా చూసుకోవాలి. ఎలా ఉంది, లోలో ఉందా, హైలో ఉందా అని. తర్వాత బటర్ని కూడా బటర్ లాగా వేయాలి. దాన్ని కొంతమంది మెల్ట్ చేసి వేస్తారు. సో అలా వేసినా కూడా మన కేక్ అనేది ఇలా డెన్స్ లాగా తయారవుతుంది. మీ కేక్ ఇలా సాగీగా ఉంది అంటే మీ కేక్ బేక్ అయ్యేటప్పుడు దానికి ఇనఫ్ స్పేస్ లేదని అక్కడ అర్థం అనమాట. సో స్పేస్ లేక అది లోపలే తయారైంది. ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తారు. మధ్యలో మీ కేక్ అనేది రేజ్ అవ్వదు. అది ఎందుకు అంటే మీరు సరైన కేక్ ప్యాన్ తీసుకోలేదని ఫస్ట్ రీజన్. నెక్స్ట్ రీజన్ ఏంటంటే మీరు మెజరింగ్స్ అనేవి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తీసుకోలేదని అర్థం. థర్డ్ అంటే బేక్ అయ్యే సమయంలో మీరు ఓవెన్ డోర్ని ఓపెన్ చేయడం. ఇది నా స్టూడెంట్ ప్రాబ్లం. తన బటర్ కేక్ అన్నది ఈ విధంగా మధ్యలో బ్రేక్ అయింది, తర్వాత బ్రౌనిష్గా అయింది. అది ఎందుకంటే తన ఓవెన్ టెంపరేచర్ అనేది చాలా హై రేంజ్లో ఉంది. సో అందుకే కేక్ బ్యాటర్ని ఎప్పుడూ ఫుల్గా వేసేయకూడదు. అది బేక్ అవ్వడానికి ప్లేస్ కావాలి కదా. సో 3/4 మాత్రమే బ్యాటర్ని కేక్ టిన్లో వేసుకోండి. కేక్ బ్యాటర్ కేక్ టిన్లో ఇదే ఫలితం వస్తుందండి. కేక్ అనేది బ్రేక్ అయిపోతుంది, ప్లస్ కుక్ కూడా అవ్వదనమాట. ఆ కప్ కేక్స్ లైనర్స్లో కూడా మీరు సగం మాత్రమే నింపండి. ఫుల్గా నింపితే ఇలాగే ఉంటుంది దాని ఫలితం. సో 3/4 మాత్రమే మీరు బ్యాటర్ని వేసుకోవాలి. ఇది కూడా అంతేనండి. మీరు మిక్సింగ్ చేసేటప్పుడు సమంగా చేయలేదని అర్థం. తర్వాత మీ ఓవెన్ టెంపరేచర్ అనేది చాలా హైలో ఉందని దాని అర్థం అనమాట. మీరు బేక్ చేసిన తర్వాత మీ కేక్ అనేది చుట్టూ చాలా హార్డ్గా అయిపోయింది అంటే మీరు టూ మచ్గా ఆయిల్ కానీ బటర్ కానీ వేసారని అర్థం. తర్వాత బేకింగ్ అనేది చాలా ఎక్కువ సేవ్ చేశారని అర్థం. మీరు బటర్ అది వేసినప్పుడు ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే అది బేక్ అవ్వడం కన్నా ఫ్రై అయిపోవడం ఎక్కువ అవుతుంది అనమాట మీరు హీటింగ్లో ఉన్నప్పుడు. అందువల్ల మీ క్రస్ట్ అనేది చాలా హార్డ్ అయిపోతుంది. ఇలా ఓవర్ఫ్లో అయిపోతుందంటే మీరు ప్యాన్ తీసుకునేది చాలా చిన్నది తీసుకున్నారని అర్థం. తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా చాలా ఎక్కువ మోతాదులో వేశారని అర్థం. కేక్ని ఓవర్గా మిక్స్ చేస్తే ఈ విధమైన ఫలితాలే వస్తాయి. చక్కగా స్మూత్గా కలపండి. చక్కగా మీకు మంచి ఫ్లాట్ కేక్ అన్నది వస్తుంది. మీరు మిల్క్ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ చెప్పిన కొలతల కన్నా ఎక్కువగా కానీ వేసేస్తే ఇటువంటి ఫలితమే, అంటే స్టిక్కీగా వస్తుంది కేక్. కేక్ టిన్కి ఏ విధమైన బటర్ అప్లై చేయకుండా, బటర్ పేపర్ను కూడా పెట్టకుండా కేక్ బ్యాటర్ని వేసేసి బేక్ చేస్తే కేక్ అనేది ఈ విధంగా అంటుకుపోతుంది ప్యాన్కి. మీరు కేక్ టిన్ని ఒకసారిగా ట్యాప్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా పెట్టేస్తే ఈ విధమైన బబుల్స్ అన్నవి వస్తాయి. మళ్ళీ బేకింగ్ సోడా ఎక్కువగా వేసినా ఇలా వస్తాయి. మనం కేక్ బేక్ చేసుకునేటప్పుడు బ్యాటర్ని ఎగ్జాక్ట్గా ఉన్న కేక్ టిన్లోనే వేసుకోవాలి. అలా కాకుండా పెద్ద దాంట్లో వేసుకుంటే ఇలానే ఉంటుంది. బేకింగ్ అప్పుడు ఈ చిన్న టిప్స్ అనేవి పాటిస్తూ చేస్తే మీ కేక్స్, కప్ కేక్స్ అనేవి ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి. నాకున్న ఈ కొద్దిపాటి జ్ఞానంతో ఈ విధమైన వీడియోని తీయడం జరిగింది.
మీరందరికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని చెప్పేసి ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం అనేది ఫేస్ అయ్యారో ఆ ప్రాబ్లమ్ని ఇప్పుడు వీడియో చూసి మీరు మరలా నెక్స్ట్ టైం బేక్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా చక్కగా పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ చేసుకోండి. మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ శ్యామల.